ఇప్పుడు క్యాన్సర్ మీద మీరు రీసెర్చ్ చేశారు కదండి, క్లుప్తంగా దాని సారం చెప్పాలండి, ఏం చెప్తారు? ఇది ఏమవుతుందండి, మన శరీరంలో రక్తము ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్. ఇది గుండెకు తీసుకెళ్ళేటువంటి భాగము ఒకటి, దానిని సిరలు అంటారు. గుండె నుండి శరీర భాగములకు వచ్చి ఆహారాన్ని అన్ని అవయవములకు ఇచ్చేటువంటి భాగం ఒకటి, వాటిని ధమనులు అంటారు. ఈ రక్తంలో ఏమవుతాయి, అప్పుడప్పుడు ఎందుకు పనికి రాకుండా ఫ్రీ రాడికల్స్ అని ఒకటి ఈత కొడుతూ ఉంటాయి. ఈ ఫ్రీ రాడికల్స్ వాటికి ఒక సంబంధం ఏమిటి అని అంటే 2-3 కలుస్తాయి. కలిసినప్పుడు బ్లడ్లో ప్రొటెక్టివ్ సిస్టమ్ ఒకటి ఉన్నది. ఆ సిస్టమ్ వైట్ బ్లడ్ కార్ప్సల్స్. ఈ వైట్ బ్లడ్ కార్ప్సల్స్ వెళ్ళి వాటిని చుట్టూ కమ్మేసేసి అక్కడి నుంచి విసర్జించేలా చేస్తాయి. అప్పుడప్పుడు ఏమవుతుంది, ఆ ఫ్రీ రాడికల్స్ యొక్క సంఖ్య ఎక్కువైపోతే తెల్ల బ్లడ్ కణములు మరీ ఎక్కువైపోతే క్వాలిటీ ఆఫ్ బ్లడ్ తగ్గిపోతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోయి వైట్ ఎక్కువైపోయి మనిషి పారిపోతాడు. దట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ క్యాన్సర్. ఓకే. ఇప్పుడు గ్రహములను బట్టి చూసినట్లయితే ఏ ఇంట్లో పాపగ్రహముల యొక్క కాన్సన్ట్రేషన్ ఉన్నదో ఆ ఇంటికి సంబంధించినటువంటి అవయవము త్రోట అంటే ఏమిటి, రెండవ ఇల్లు పేరు ఏమిటి, వృషభం. ఈ వృషభంలో పాపగ్రహముల యొక్క దృష్టి కానీ పాపగ్రహముల యొక్క సంఖ్య కానీ కాన్సన్ట్రేట్ అయితే వాడికి గొంతు క్యాన్సర్ వస్తుంది. తర్వాత మనకి ఆంధ్రాలో కానీ ఇంకెక్కడ కానీ పొగాకు నవిలే అలవాటు ఉన్నది, చుట్టలు కాల్చే అలవాటు ఉంది, అడ్డబాస అంటారు, లోపల పెట్టుకుని కాల్చే అలవాటు ఉంది. విశాఖపట్నం ఏరియాస్లో మీరు చూడండి, లేడీస్ వాడు లోపల కాలుస్తారు, తంబాకు ఉంటారు ఇవన్నీ. అయితే ఇట్లాంటివి కొన్ని మనకి శరీరంలో ఉండే క్వాలిటీ ఆఫ్ బ్లడ్ని మార్చేసి ఇవి ఒక చోట చేరేలా చేస్తాయి. ఓకే. దీనిని ఏమంటారు, ఒక చోట కాన్సన్ట్రేట్ చేసి అక్కడ ఒక గడ్డలాగో ముద్దలాగో ఏర్పాటు చేస్తాయి. శరీరము హెల్దీ యొక్క పార్ట్ని విడిచిపెట్టి అన్హెల్దీ పార్ట్ దగ్గర అన్నీ చేరిపోతాయి. ఓకే. తర్వాత ఈ క్యాన్సర్ సెల్స్కి ఒక నేచర్ ఏమిటి అని అంటే, అది ఎముకలోంచి ప్రయాణం చేస్తుంది, నెరవులోంచి ప్రయాణం చేస్తుంది, రక్తంలో ప్రయాణం చేస్తుంది, లింఫ్ నోడ్స్లో ప్రయాణం చేస్తుంది. అది ప్రయాణం చేయలేనటువంటి మార్గం లేదు. ఓకే. బ్రెయిన్లోకి వెళుతుంది, సెల్లోకి వెళుతుంది. అంచేత బ్రెయిన్ క్యాన్సర్ అది వస్తే ఇది ఓపెన్ చేస్తారు వాడు. అవును. అలాగే ఎముక క్యాన్సర్ ఉన్నది, నెర్వ్ క్యాన్సర్ ఉన్నది. వీటికి నెర్వ్స్కి కారకుడు బుధుడు. నరాలకి శని అంటారు కదండి. నరాలకి కాదు, శని క్రానిక్ డిసీజెస్ కారకుడు. ఓకే. ఏదైనా క్రానిక్ డిసీజ్ రావాలి అని అంటే శని ఉండాలి. అయిందా? తర్వాత రవి, చంద్ర, గురువులు బ్లడ్ కారకుడు. ఓకే. వీళ్ళు జలరాశులు అని మనకి ఉన్నాయి. అవును. ఒక జలరాశి కర్కాటకం, ఒక జలరాశి వృశ్చికం, వృశ్చికానికి అధిపతి కుజుడు, ఒక జలరాశి గురువు. వీళ్ళు ముగ్గురు బ్లడ్ కారకుడు. ఓకే. అలాగే ఈ డివిజన్ ఆఫ్ ఇవి వాటి యొక్క ఆ డివిజన్ని బట్టి మనము వీరికి పలానా క్యాన్సర్ రావచ్చు. తర్వాత లేడీస్ విషయంలో ఇంతవరకు ఒక భాగము, గొంతు ఒక భాగము, గొంతు కింద అప్పర్ చెస్ట్ ఒక భాగము, మూడో పార్ట్ అవుతుంది అది. ఈ అప్పర్ చెస్ట్లో కూడా లేడీస్ ఉండేటువంటి స్తనములో సందర్భంలో గడ్డ లోపల డెవలప్ అవ్వచ్చు. ఇలాంటి విషయములు ఎలా తెలుస్తున్నాయి మనకి, అక్కడ పాపగ్రహాలు ఉంటే పాపగ్రహముల యొక్క దృష్టి కానీ కాన్సన్ట్రేషన్ కానీ ఉన్నప్పుడు అమ్మా మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి అని చెప్పేసి మనం వాళ్ళకి చెప్తూ ఉంటాం. ఓకే. ఇది కాకుండా నేను మనం మంత్రశాస్త్రం నేర్చుకున్నాను కదా,